ఖమ్మం రహదారులు కదం తొక్కుతున్నాయి. నల్గొండలో కేసీఆర్ సభను జయప్రదం చేసేందుకు కదులుతున్నాయి. మన రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పడాన్ని నిరసిస్తూ కేసీఆర్ తలపెట్టిన సభకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, రైతులు తరలి వెళ్తున్నారు. ఖమ్మం నుంచి మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. హక్కుల కోసం మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గళం విప్పారు. నల్గొండ వేదికగా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పచెప్పడాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగాన్ని ఏకం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నల్గొండ సభ వైపు ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు అన్నదాతలు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం నగరంలో ఉన్నాము. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వం వస్తున్నటువంటి ఖమ్మం నియోజకవర్గం నుంచి చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కేసీఆర్ సభకు తరలి వెళ్తున్నారు. మరొకసారి కేసీఆర్ తెలంగాణ ప్రజల హక్కులు కాపాడేందుకు, నీటి వాటాను రక్షించేందుకు, దాంతోపాటు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పచెప్పొద్దనేటువంటి నినాదంతో పిలుపునిచ్చినటువంటి సభకు పెద్ద ఎత్తున తరలుతున్నారు. మనతో పాటు ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నాయకులు ఉన్నారు. కృష్ణ గారు, చెప్పండి, నల్గొండ సభ ఎట్లాంటి ప్రకంపనలు సృష్టించబోతుంటారు? ఖచ్చితంగా ఇప్పటికే కేసీఆర్ గారి పిలుపు మేరకే ఈరోజు అసెంబ్లీ కనుక పరిశీలిస్తే ఇప్పటికే మేము రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కేంద్రానికి ప్రాజెక్టులు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పడం జరిగింది. అంటే ఒక పిలుపుతోటే మార్పు జరిగింది. ఈరోజు సభ ద్వారా మరింత జాగ్రత్తలు తీసుకునే అవసరం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఏర్పడుతుంది. వాళ్ళు తెలిసి తెలియక 20 రోజుల్లో చేసిన తప్పిదాలన్నీ కూడా ఖచ్చితంగా ఈ సభ ద్వారా ఎండగట్టడం జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో ఎటువంటి పరిస్థితులు అధికారం ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రతి అంశం మీద కూడా కేసీఆర్ గారు గలం ఇప్పుతారని చెప్పి ఒక సంకేతాన్ని ఈరోజు ఇవ్వదలుచుకున్నారు. ఖమ్మం నుంచి ఎట్లా తరలి వెళ్తున్నారు? ఎంతమంది సభకు ఆశ్రయించే అవకాశం ఉంది మేడం? సభకి నల్గొండ సభకి వందలాది మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కదిలారు. తప్పకుండా రఘునాథపాలెం రైతులు అందరూ కూడా కదలటం జరిగింది. ఈ బహిరంగ సభకి తప్పకుండా కేసీఆర్ గారు, తెలంగాణని సస్యశ్యామలం చేసిన కేసీఆర్ గారు ఓడిపోయారన్న మాటే కానీ ప్రభుత్వం లేదు. కానీ ప్రభుత్వం లేకపోయినా కూడా ప్రజల అవసరాలు తీర్చడానికి ఆయన రోడ్డు ఎక్కుతారు. మళ్ళీ పోరాటాలు ప్రారంభించుతారు. ఖచ్చితంగా రైతాంగానికి మంచిగా వాళ్ళకి పంటలు పండించుకునే విధంగా దాని గురించి, కృష్ణానది జలాల గురించి ఈ పోరాటం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రైతాంగానికి మేలు చేయడానికి మళ్ళీ పోరాటం చేయటం జరుగుతుంది. ఇది సక్సెస్. ఇది ఫస్ట్ మొదలు మాత్రమే. ఇది తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఇది బహిరంగ సభ. ఇప్పటికే కృష్ణా డెల్టాలో నీళ్లు లేని పరిస్థితి కనపడుతుంది. మొత్తం తెలంగాణ, మన ఖమ్మం జిల్లాలోనే పంట ఎండిపోతున్న పరిస్థితి కనపడుతుంది. రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉండొచ్చు? ఈ మార్చి నెల కూడా రాలే, ఈ లోపలనే నీళ్ళు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముందు జాగ్రత్తలు తీసుకొని ఆనాడు కాకతీయ చెరువులు అన్నింటినీ బాగు చేయించి లింకు చెరువుల ద్వారా కొంత ఉన్న తెలంగాణ, ఒట్టిపోయిన తెలంగాణ నీటి వసతులు ఏర్పాటు చేస్తే కృష్ణానదికి ఉన్న హక్కుల్ని కేంద్రానికి అప్పచెప్పి వాళ్ళ ఉన్న ప్రభుత్వం మనకున్న నీటి మీద హక్కులు పోగొట్టి ఆంధ్రాకి పంపించి ఏర్పాటు చేసింది. దీనివల్ల తెలంగాణ జిల్లాలు సస్యశ్యామలం కాదుగా మళ్ళీ బీడు భూములు కావడానికి ఆస్కారం ఉంది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి అంటున్నారు. అదే కాళేశ్వరం ప్రాజెక్టు కింద పండిన లక్షల ఎకరాల్లో పంటలకి ఇవాళ పంటల ధాన్యాన్ని వడ్డని కొనలేని పరిస్థితిలో ఉన్న ఆ కేంద్రానికి అప్పచెప్పడం నీటి విషయం మీద చాలా తప్పుగా భావిస్తున్నాం. అందుకని కేసీఆర్ గారు ఈ పిలిపించారు. ఈ ఉద్యమం ఇది ప్రారంభం మాత్రమే. ఇది చాలా పెద్ద ఎత్తున భవిష్యత్తులో రైతాంగం నుంచి అందరి నుంచి వ్యతిరేకత ఉంది. కాబట్టి వాళ్ళందరి ద్వారా మేము చేయాలని నిర్ణయించుకున్నాం. రాష్ట్ర పోరాటంలో కేసీఆర్ ముందున్నారు. సాధించిన తర్వాత అధికారంలో ఆయనే తెలంగాణ వాటా కోసం ఫైట్ చేశారు. ఇవాళ ప్రతిపక్షంలో కూడా మరోసారి కేసీఆర్ ప్రజల ముందుకు వస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? మొదటి నుంచి కూడా తెలంగాణ విడిపోయిన దగ్గర నుంచి కూడా ఖమ్మం జిల్లా ముఖ్యంగా రైతాంగం అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ వచ్చింది. దానికోసమే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించి కోదాడ నుంచి హాలియా దాకా పాదయాత్ర చేసిండు కేసీఆర్. ఏది సాగర్ కాలువ, ఎడమ కాలువకు నీళ్ళ కోసం. మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ నీళ్ళని ఆపటం కోసం మళ్ళీ కరువు జిల్లాగా ఖమ్మం జిల్లాని మార్చడం కోసం ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. కేసీఆర్ గారు పిలిపించిన మేరకు మేము ఖమ్మం జిల్లా నుంచి పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఖమ్మం టౌన్ నుంచి అనేక మంది రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులు అందరం కూడా కేసీఆర్కి వెన్నుదన్నగా నిలబడటానికి నల్గొండబోతున్నాం. మరో ఉద్యమానికి నాంది పలుకుతున్నాడు కేసీఆర్ వెంట. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష అనేది ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి మేమంతా కేసీఆర్కి బాసటగా నల్గొండబోతున్నామని తెలియజేస్తున్నాం. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, ప్రజాపక్షంలో ఉన్న కేసీఆర్ ఉంటారు. కాబట్టి తెలంగాణ న్యాయమైన హక్కుల కోసం, డిమాండ్ల కోసం, తాగునీటి అవసరాలకు
ఆలవాలమైనటువంటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు అట్లాగే అన్నదాతలు నల్గొండ వైపు తరలి వెళ్తున్నారు. సభను సక్సెస్ చేస్తాం, మరో ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతామని కూడా పెద్ద ఎత్తున చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. నాగరాజుతో సాంసరెడ్డి న్యూస్, ఖమ్మం నియోజకవర్గ కేంద్రం నుంచి.